రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మూడు రంగుల జెండా పట్టి దయచేసి 2 నిమిషాలు ఓపిక పెట్టాలి. పెద్దలు మనందరూ ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో క్రమశిక్షణతో ఉండవలసింది కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇందిరమ్మ మనమరాలు, సోనియమ్మ బిడ్డ, మన అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ఉద్యమంలో 60 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరక ఆత్మహత్యలు చేసుకుంటున్న మనకు అండగా నిలబడడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈరోజు ముఖ్య అతిథులుగా మొట్టమొదటిసారి ఈ తెలంగాణ గడ్డ మీద కాలు మోపింది. మిత్రులారా, మీరందరూ నించొని శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలకండి. प्रियंका गांधी, प्रियंका गांधी, प्रियंका जी संघर्ष करो, प्रियंका जी संघर्ष करो. జై సోనియమ్మ. ఢిల్లీలో ఉండే సోనియమ్మకు వినిపించాలి, నరేంద్ర మోడీ గుండెలు అదరాలి. జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు కాదు. దయచేసి క్రమశిక్షణతో ఉండవలసిందే కోరుతా ఉన్నాం. చాలా పవిత్రమైనటువంటి ఆశయంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం 50 లక్షల మంది నిరుద్యోగుల వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించింది. దయచేసి మిత్రులారా, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు అంటే ఆత్మగౌరవ ప్రతీకలు. తెలంగాణ పౌరుషానికి అవి వేదికలు, అవి సామాజిక చైతన్యానికి కేంద్రాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు. మా కొలువులు మాకు కావాలన్న ఒకే ఒక ఆకాంక్ష 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమానికి ఆయువు పోసింది. దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నిప్పు కణికల్లా రగిలించిన ఘనత ఈ యూనివర్సిటీ విద్యార్థులదే. మన రాష్ట్రం మన కొలువులు అనే నినాదంతో విద్యార్థులు లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి చివరికి ఆత్మ బలిదానాలకు వెనుదీయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 12,50,000 అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 5,30,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చిండు. కానీ
2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయం జరగదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండ్రు. అందుకే వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి అండదండలతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. ఇప్పుడు మిత్రులారా, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ప్రధానంగా 5 శీర్షికలలో మనం ప్రవేశపెట్టుకుంటున్నాము. ఈ యూత్ డిక్లరేషన్కి మీరందరూ సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఫస్ట్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వదినాన ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఉద్యమకారులకు ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళు సమితలుగా ఉన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసులను ఎదుర్కొన్నారని చెప్పి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా సెకండ్ డిక్లరేషన్, ఇది అత్యంత కీలకమైనది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖరరావు నట్టేట ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చూసిండ్రు, రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. దద్దమ్మలను చవటలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చైర్మన్లుగా చంద్రశేఖరరావు నియమించాడు. అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని బలోపేతం చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు చేపట్టి పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. థర్డ్ డిక్లరేషన్ కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 7 జోన్లుగా విభజించబడ్డది. 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళకి శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో స్థానికంగా 75% ఉద్యోగాలు మన నిరుద్యోగులకే, ప్రైవేటు పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినటందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరంతరం విద్యార్థి నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఎట్లయితే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ ఉందో యూత్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా యువకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ ముంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు ఎక్కువ. మా జీవనన్న, మా షబీర్ అన్న
ఎప్పుడు పోయినా గల్ఫ్ కార్మికుల గురించే మాట్లాడుతుంటారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి కుటుంబాలకు దూరమయ్యి గల్ఫ్ దేశాలలో వేలాది మంది యువకులు జైళ్లలో మగ్గుతున్నారు. అందుకే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ప్రకారం మోసం చేసే ఏజెంట్లను నియంత్రించడం జరుగుతుంది. అదేవిధంగా గల్ఫ్ దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాలలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వమే సేకరించి ఇక్కడి పేదలకు ఇతర దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదేవిధంగా 4th డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పాత బకాయిలను కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. ఇదే కాకుండా పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడమే కాకుండా ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో యూనివర్సిటీలు లేవు. నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలను ఆదిలాబాద్ ఖమ్మం మెదక్ జిల్లాలలో ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా బాసరలోని రాజీవ్ గాంధీ IIIT తరహాలో రాష్ట్రంలో 4 రాజీవ్ గాంధీ IIITలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు ఉపాధి విద్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అమెరికాలో ఉండే IMG తరహా స్పోర్ట్స్ అకాడమీని తెలంగాణలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు తెలుసు, నిత్యం కుటుంబాన్ని పట్టించుకోకుండా కాకి డ్రెస్సులో మా కాకి సోదరులు హోంగార్డు నుంచి డీజీపీ వరకు నిరంతరం సేవలు అందిస్తుంటారు. కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు. వీళ్ళే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం సేవలు అందిస్తూ పేదవాళ్ళకు అండగా ఉంటూ కుటుంబ సభ్యులను చూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందికి ఆర్టీసీ కార్మికులకు 2 ప్రత్యేక యూనివర్సిటీలు, ఒకటి వరంగల్లో, రెండవది హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు 6వ తరగతి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధికారిత. యువ మహిళా సాధికారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో మహిళలకు 50% టికెట్లు ఇచ్చిండ్రు. ప్రియాంక గాంధీ గారు మహిళా పక్షపాతి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థినులను ప్రోత్సహించాలన్న వారి ఆలోచనతోటి ఇవాళ చదువుకునే ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇవ్వడం ద్వారా స్వతంత్రంగా వాళ్ళే కళాశాలలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందుకే మిత్రులారా, యువత భవిత కాంగ్రెస్ నినాదం, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ పార్టీ విధానం. ఈ 5 ప్రధానమైన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని
మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్నా. గట్టిగా, ఇంకా గట్టిగా కేసీఆర్ వినిపించాలి. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా కొట్టాలి. दीदी, ये 5 मुद्दे हम लोग आज हैदराबाद यूथ डिक्लेरेशन के नाम पे हम सबका, इन लोगों का सबका मदद ले लिए. आपके नेतृत्व में हमारा ये जो हैदराबाद यूथ डिक्लेरेशन है, आने वाले नया साल कांग्रेस नया सरकार बनेगा. 1 साल के अंदर ये सब सारे जो वादा किए, हमारा जिम्मेदारी आपके नेतृत्व में हम निभाएंगे. इसीलिए दिस इज नॉट अग्रीमेंट बिटवीन यूथ एंड स्टूडेंट, दिस इज आवर बॉन्ड पेपर, दिस इज आवर कमिटमेंट. ये कमिटमेंट को पूरी करने के लिए पूरी तरह से आपका मदद चाहिए. इस तेलंगाना मां सोनिया जी ने दिए, हमें है तेलंगाना माता, मगर हम कभी तेलंगाना माता को हम नहीं देखे, मगर तेलंगाना माता के रूप में सोनिया जी है, वो माता की बेटी. जो तेलंगाना माता हमारे ध्यान में सोनिया जी है, वो माता का बेटी आप है. आप हमारा बहन है, आप हमारा अमानत है, आप हमारा परिवार है. इसीलिए आज ये जिम्मेदारी, ये रेजोल्यूशन आपके नेतृत्व में हम उठाए. आपका मदद, आप हमेशा ये तेलंगाना के बारे में सोचना, मदद करना. जो वादा हम किए, आगे जाने के लिए आपका आशीर्वाद चाहिए, आपके मदद चाहिए प्रियंका जी. इसीलिए सबके तरफ से 4 करोड़ तेलंगाना के जनता के तरफ से मेरा गुजारिश ये है, आप पूरा हिंदुस्तान अलग है, ये तेलंगाना माता सोनिया जी ने दिए. ये तेलंगाना को रक्षा करना, ये तेलंगाना को बचाना, ये तेलंगाना तरक्की आगे ले जाने के लिए वो जिम्मेदारी आप है. हम उम्मीद करते हैं आप ये जिम्मेदारी निभाएगा, ये जिम्मेदारी उठाएगा. धन्यवाद प्रियंका जी, धन्यवाद. जय सोनिया माँ, जय सोनिया माँ. నయా ఇందిరమ్మ 1980లో ఆనాడు ఇందిరమ్మ మెదక్ జిల్లా నుంచి ఎంపీ అయింది. ఇవాళ వచ్చిన బిహెచ్ఎల్, ఐడిపిఎల్, హెచ్ఏఎల్, ఐడిఎల్ జాతీయ పరిశ్రమలు అభివృద్ధి, ఇవాళ 1000 కోట్ల ఆదాయం తెలంగాణకు ఉందంటే ఇందిరమ్మ దయ. 1980లో ఇందిరమ్మ ఇచ్చిన బలంతో ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమైంది. ఆ ఇందిరమ్మ మనమరాలు సోనియమ్మ బిడ్డ, మన ఆడబిడ్డ ప్రియాంకమ్మ ఇవాళ తెలంగాణకు అండగా నిలబడతా అని మాట ఇచ్చింది. మీరందరూ మరొక్కసారి వారికి చప్పట్ల రూపంలో ధన్యవాదాలు తెలపండి. ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ తల్లి సోనియా గాంధీ సుపుత్రిక, మనందరి ప్రియతమ నాయకురాలు, ద మోస్ట్ హ్యాపెనింగ్ డైనమిక్ యంగ్ लेडी लीडर ऑफ दिस कंट्री. दीदी 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 उधर तरफ दीदी. जय बोलो तेलंगाना, कौन सीधे कोरता हूं. जय बोलो तेलंगाना. बहनों और भाइयों, आप इतनी बड़ी तादाद में आज यहाँ आए हैं, गर्मी में मेरा इंतजार किया है और मेरे आने के बाद मेरा स्वागत इतने प्रेम से आपने किया है, इसके लिए मैं आपकी बहुत बहुत आभारी हूं. श्री मानिकराव ठाकरे जी, श्री रेवंत रेड्डी जी, श्री भट्टी विक्रमारका जी, श्री उत्तम रेड्डी जी, श्री जीवन रेड्डी जी, श्री जन रेड्डी जी, श्री हनुमंतराव जी, श्री पोनल्ला लक्ष्मैया जी, मोहम्मद अजहरुद्दीन जी,
श्री बलराम नायक जी, श्रीमती रेणुका चौधरी, श्री अली शब्बीर जी, सी तक्का जी, श्री मधु गौड जी, श्री जग्गा रेड्डी जी, श्री के राजू जी, श्री नरसिम्हा रेड्डी जी, वामसी जी, संपत जी, नदीम जावेद जी और रोहित चौधरी जी। यहाँ पर उपस्थित मंच पे सारे कांग्रेस पार्टी के नेतागण, पदाधिकारी और यहाँ पर जितने भी उपस्थित कांग्रेस पार्टी के कार्यकर्ता हैं, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। आप तेलंगाना को मां बोलते हैं। ये एक जमीन का टुकड़ा नहीं है आपके लिए, ना एक नक्शे पे बनाई हुई लकीर है। ये आपके लिए वो धरती है जिसे आप मां समान मानते हैं, जिसके लिए आपके दिल में वो श्रद्धा है, वो प्रेम है और वो निष्ठा है जो एक बेटे या एक बेटी की अपने मां के प्रति होती है। शायद आप हट जाएं तो देख पाएंगे। इस धरती के लिए दिख रही है। इस धरती के लिए सैकड़ों लोगों ने कुर्बानी दी। वीर श्रीकांताचार्य और सैकड़ों अमरवीरों ने तेलंगाना के लिए एक सपना देखा था और उस सपने के लिए उन्होंने अपना जीवन दिया। मित्रुलारा, कोशिश करूंगी। तेलंगाना विद्यार्थी अमरवीरल्लू ए आकांक्षाल कोसम आत्म बलिदानल्लू చేసుకున్నారు। ठीक बोला? उनकी क्या इच्छा थी, उनकी क्या आशा थी? उनकी इच्छा थी, उनकी लड़ाई थी कि यहाँ के युवाओं के लिए रोजगार बने, कि आने वाली पीढ़ियों को अपना पूरा हक मिले, उनके साथ ज्यादती न हो। किसानों के लिए उन्होंने ये सपना देखा था कि उनको पानी मिले, फसलों का सही दाम मिले, कर्ज का बोझ न उठाना पड़े। अपनी बहनों के लिए ये सपना देखा था कि पूरी तरह से उन्हें भी अपना हक मिले और सारी सुविधाएं मिले। वारंगल, रेंगारेड्डी, नलगोंडा, करीमनगर, महबूबनगर जैसे शहर भी हैदराबाद की तरह विकसित हो, उनका नाम भी पूरी देश दुनिया में मशहूर हो। ये शहीद जिन्होंने तेलंगाना के लिए अपना जीवन दिया, ये चाहते थे कि बाबा साहेब अम्बेडकर, महात्मा फूले जी, कोमरम भीम जी का जो सपना है वो साकार हो, सबको सामाजिक न्याय मिले, सबको समान हक मिले। पूरे तेलंगाना का यही नारा था, नीरू निद्दलू नियमकालू। पानी, फंड्स और रोजगार, यही आप सबका नारा था। इसके लिए सैकड़ों कुर्बानियां दी गई। किसान, युवा, महिलाएं, दलित, आदिवासी सब आंदोलन के नायक थे। यहाँ की बेटे, यहाँ की बेटियां इस आंदोलन के नायक थे। ऐसा कोई एक नेता नहीं था जिसने इस आंदोलन को आगे बढ़ाया। ये आपका आंदोलन था, तेलंगाना की धरती के बेटे और बेटियों का आंदोलन था। उन्होंने कुर्बानियां दी, उन्होंने आंदोलन किया और इन कुर्बानियों की वजह से आज हम तेलंगाना प्रदेश में खड़े हैं। आप तो जानते ही होंगे, मेरे परिवार ने भी
कई कुर्बानियां दी। इस देश के लिए इंदिरा भी शहीद हुई। मिट्टी के लिए कुर्बान होने का मतलब क्या होता है, ये मैं जानती हूं, मेरा परिवार जानता है और समझता है। जब हम सब कहते हैं कि किसी शहीद की कुर्बानी व्यर्थ नहीं होनी चाहिए, तो इसका मतलब क्या होता है, मेरे परिवार के सदस्य जानते हैं। और यहाँ तेलंगाना में एक एक पुरुष, एक एक महिला जानती है, क्योंकि आप में से हजारों लोगों ने यही कुर्बानी दी अपने प्रदेश के लिए और अपने देश के लिए। कुर्बानियां एक विचार के लिए दी जाती हैं। दिल में जो इंसान जिस चीज में विश्वास करता है, जिसके लिए लड़ता है, उसके लिए कुर्बानी दी जाती है। जब सैकड़ों युवाओं ने तेलंगाना के लिए कुर्बानी दी, तो मेरी मां सोनिया जी ने गहराई से ये समझा कि यहाँ की आवाज क्या है, यहाँ की जनता क्या चाहती है। और मुझे याद है कि एक सरल निर्णय नहीं था, एक तरह से एक मुश्किल निर्णय था, क्योंकि अगर सोनिया जी उस समय सत्ता के बारे में सोचती या अपनी पार्टी के लिए राजनीति के बारे में सोचती, तो शायद ये निर्णय नहीं ले पाती। लेकिन सोनिया जी ने आपके बारे में सोचा, आपकी इच्छा के बारे में सोचा, जो आंदोलन आपने बनाया था उसके बारे में सोचा, जो आप चाहते थे उसको सुना, समझा और तभी ये निर्णय लिया गया। तेलंगाना जब बना तो ये स्पष्ट था कि ये प्रदेश अपना रास्ता अपने आप तय करेगा। सबकी यही इच्छा थी और आशा थी कि एक मजबूत प्रदेश बनेगा, कि जितनी आशाएं आंदोलन में व्यक्त की गई थी, जितने बलिदान दिए गए थे, उनका आदर होता। और सब चाहते थे कि चाहे हमारी सरकार बने, चाहे किसी और की सरकार बने, लेकिन तेलंगाना एक नया प्रदेश बना है, अपने आंदोलन से उभरा है। इसमें सब किसान, दलित, आदिवासी, जनता, युवा सब शामिल हुए। तो हम सब चाहते थे कि कैसी भी सरकार आए, चाहे हमारी सरकार भी ना हो, लेकिन तेलंगाना के लिए कुछ अच्छा करके जाएगी और कुछ बनाएगी और आपको विकसित बनाने के लिए दिन रात काम करेगी। लेकिन अफसोस की बात है कि जो सपना और जो आपकी इच्छा थी नीरू निदलू नियमकालू की, वो अभी तक पूरी नहीं हुई। आज परिस्थितियां ये है कि सत्ताधारी नेताओं को ही पानी मिल रहा है। सारा फंड सत्ताधारी नेताओं को ही मिल रहा है और सारी जो नौकरियां हैं यहाँ के युवाओं को मिलने के बजाय उनके करीबियों और उनके दोस्तों को मिलती हैं। ये आपका सपना नहीं था। बीआरएस सरकार यहाँ एक शासन चला रही है जिसमें आपके सपने साकार नहीं हो पा रहे हैं। उनको शायद ये लगता है कि ये प्रदेश उनकी जागीर है और वे इसके नए जागीरदार हैं। लेकिन इसके लिए आप नहीं लड़े, इसके लिए आपके बहनों, आपकी भाइयों ने बलिदान नहीं दिया, इसके लिए आपका आंदोलन नहीं चला। आपका आंदोलन इसलिए चला कि आपको अपना पूरा हक मिले, कि जितने रोजगार बन रहे हैं वो यहाँ के युवाओं और युवतियों को मिले। और इसीलिए
जब बीआरएस की सरकार ने कहा कि वो आपको कर्ज मुक्त करना चाहती है और ये वादा दिया, 2.5 लाख किसानों पर आज भी 1.5 लाख रुपए का कर्ज है। 2.5 लाख किसानों पर, एक एक किसान पर कर्ज है और आपको अभी तक कर्ज मुक्त नहीं किया है, अपना वादा पूरा नहीं किया। 8,000 किसानों ने 2014 से लेकर आज तक आत्महत्या कर डाली। रोजाना लगभग 3 किसान आत्महत्या करते हैं। केसीआर जी ने कहा था कि हर घर में एक नौकरी देंगे। मैं आप सबसे पूछना चाहती हूं, आपके घरों में नौकरी मिली कि नहीं? नहीं मिली। नहीं, यहाँ के हाल में यहाँ के 40 लाख युवा बेरोजगार हैं। 2018 में इन्होंने कहा था कि हर महीने 3,000 रुपए बेरोजगारी का भत्ता मिलेगा। आपको मिल रहा है ये भत्ता? अगर भत्ता देते तो एक युवा को आज 1.5 लाख से ज्यादा रुपए मिलते। क्या मिल रहे हैं आपको? क्या मिले आपको? 2 लाख नौकरियों के पद खाली पड़े हैं, सरकार में भरे नहीं गए हैं, आपको नहीं दिए गए। भर्तियों का खाल देखिए, टीपीएससी का पेपर लीक हो गया, कोई एक्शन लिया इन्होंने? किसी पे कार्रवाई हुई? जिन बच्चों ने मेहनत से पढ़ाई की थी, जिनके माता पिता ने अपनी मेहनत और ईमानदारी की कमाई से उनकी फीस दी थी ट्यूशन के लिए, उनकी कोई मदद, कोई सहायता हुई? तो पिछले 9 सालों में 12 स्टेट यूनिवर्सिटीज में एक भी भर्ती नहीं हुई है। सोचिए आप, उस्मानिया जैसी तमाम यूनिवर्सिटीज टीचर्स और फंड की कमी से जुड़ रही हैं। एक भी सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई। प्राइवेट यूनिवर्सिटी जरूर बनाई हैं जिसमें आपको लूटा जाता है और फीस इतनी ज्यादा होती है कि आधी जनता तो उसको दे नहीं पाती। एससी, एसटी, ओबीसी, माइनॉरिटीज के लिए 15 लाख विद्यार्थियों के 4,000 करोड़ दबाकर बैठी है सरकार और कुछ नहीं किया है। भर्तियां नहीं हो रही हैं अध्यापकों की, कोई नौकरियां नहीं मिल रही हैं युवाओं की। तो ये परिस्थितियां हैं आज आपकी। आपको बहुत चीजें कही गई थी, बहुत वादे किए गए थे, लेकिन वो वादे पूरे नहीं किए। आप शायद जानते नहीं होंगे कि बच्चों के स्कूलों में, बच्चों के स्कूल भी कम हो गए हैं। कम बच्चे एनरोल हो रहे हैं पाठशालाओं में और शिक्षा का ही बजट कम कर दिया है। हाँ? आप सोचिए, आप सोचिए, एक एक व्यक्ति पर कहीं ना कहीं से कर्ज है। हर व्यक्ति के ऊपर हजारों रुपए का किसी न किसी तरह से कर्ज है। आपका पैसा सारा कहां गया? आपकी संपत्ति कहां गई? जो बड़े बड़े सपने आपको दिखाए थे, जो आपकी आशाएं थी, जिसके लिए आपने आंदोलन किया, अपना एक नया प्रदेश बनाया, उन आशाओं का क्या हुआ? आपको एक ऐसी सरकार मिली जिसने आपके सपने तोड़े। तो अब आपको तय करना पड़ेगा बहनों और भाइयों, कुछ महीनों में यहां पे भी चुनाव आएगा। मैं हर रोज पिछले 2 हफ्तों से कर्नाटका में प्रचार के लिए जा रही हूं। आज आखिरी दिन है। वहां खूब भाषण देके आई हूं और क्या कहती हूं मैं वहां, आप भी सुन लीजिए कि देखिए, ये प्रदेश, ये देश आपका है और खास तौर से तेलंगाना, जहां पे आपने, युवाओं ने बलिदान दिया इस प्रदेश को बनाने के लिए।
ये आपका है, इसकी सुरक्षा, इसको संभालना, इसके भविष्य को मजबूत बनाना आपका भी कर्तव्य है। सबसे बड़ी जिम्मेदारी आपकी है। जब आप एक सरकार को चुनते हैं तो अगर आप जागरूक नहीं बनते, अगर आप ये नहीं देखते कि इस सरकार ने हमारे लिए क्या किया, कैसी स्कीम्स बनाई, हमारी आज परिस्थितियां कैसी हैं, पहले से सुधरी हैं कि पहले से ज्यादा मुश्किल परिस्थितियों में हैं हम, और उस जागरूकता के साथ आप नई सरकार नहीं चुनेंगे, तब नुकसान किसी नेता का नहीं होगा बहनों और भाइयों, नुकसान आपका होगा, नुकसान मेरी बहनों आपका होगा, आपके बच्चों के भविष्य का होगा। तो ये चीजें बहुत गहराई से आपको समझनी चाहिए। आपने अपना पूरा आंदोलन देखा। आज आप यहाँ पे जब मुझे कहते हैं कि मैं इंदिरा अम्मा जैसी एक नई इंदिरा अम्मा हूं, ये हल्की बात नहीं है बहनों और भाइयों, ये हल्की बात नहीं है। जब आप ऐसे कहते हैं तो मुझे अपनी जिम्मेदारी का एहसास होता है, क्योंकि आप उस महिला को याद कर रहे हैं जो 40 साल से पहले ही गुजर चुकी हैं, शहीद हो गई देश के लिए 1984 में। आज हम 2023 में हैं, लेकिन आप उनको श्रद्धा के साथ, श्रद्धा पूर्वक, प्रेम के साथ याद कर रहे हैं, और आप अभी भी आशा रख रहे हैं कि उनकी तरह कोई आपकी मदद करे, क्योंकि वो एक ईमानदार नेता थी, अपनी देश के लिए समर्पित थी और आपके भविष्य के लिए समर्पित थी। तो जब आप ऐसा कहते हैं तो मेरे मन में एक बहुत बड़ी जिम्मेदारी का एहसास होता है कि आपके सामने खड़े होकर मैं ना झूठे वादे कर सकती हूँ, ना झूठी बातें बता सकती हूँ, और आपके सामने जब मैं खड़ी होती हूँ तो ईमानदारी से मैं सच बोलना चाहती हूँ, और मैं यही कहना चाहती हूँ जिसमें आपकी भलाई है। इसीलिए आपने सोनिया अम्मा का नाम भी लिया, और आपको मालूम है कि आपके प्रदेश को बनाने में उनकी भूमिका बहुत रही। मैं उनकी बेटी हूँ। यहाँ अगर आपके सामने खड़ी हूँ तो मैं समझती हूँ कि ये निर्णय उन्होंने पूरी जिम्मेदारी से लिया और वे भी आपके लिए आजीवन समर्पित रही। तो अब आपकी भलाई की बात क्या है? आपकी भलाई की बात यह है कि आप एकदम जागरूक बने। आजकल जैसे राजनीति यहाँ चल रही है पूरे देश में कि काम कोई नहीं कर रहा है, दूसरों के काम पर अपना नाम डाला जा रहा है। चुनाव के समय आपकी बातों को करने के बजाय दुनिया भर की बातें चल रही हैं। धर्म के नाम पर, जाति के नाम पर आपको गुमराह किया जाता है, आपके जज्बातों को उभारा जाता है ताकि आपका वोट मिल जाए, सत्ता मिल जाए, और उसके बाद कोई काम करने की जरूरत नहीं है, क्योंकि 5 साल बाद फिर से आपके जज्बातों पर वोट मांगेंगे, अपने काम पर वोट नहीं मांगेंगे, विकास पर वोट नहीं मांगेंगे। ये जो बाय बाय मोदी, बाय बाय केसीआर आपने लिखा है, अगर आप सचमुच बाय बाय चाहते हैं तो अपनी जिम्मेदारी को समझिए। जो पार्टियां आपको बता रही हैं उनको परखिए, पढ़िए, देखिए कांग्रेस पार्टी क्या कह रही है। आज ये हैदराबाद का यूथ डिक्लेरेशन किया गया, ये आपका सम्मान है कि हम आज ये डिक्लेरेशन कर रहे हैं, और हम सब नेता यहाँ बैठे हुए, सब जो यहाँ मौजूद हैं, इस डिक्लेरेशन के लिए आपके प्रति जवाबदेह बनेंगे। अगर हमारी सरकार बनेगी, 5 साल बाद ये काम नहीं किए गए तो हमें निकाल देना। क्योंकि आज अगर हम सब ये इस मंच में बैठे हैं तो आपने बिठाया है
और इसका एहसास हम सबके दिलों में होना चाहिए। इस यूथ डिक्लेरेशन में ये कहा है हमने कि आंदोलन में शहीद परिवारों के लिए, शहीदों के परिवारों के लिए एक सदस्य को जरूर सरकारी नौकरी मिलेगी। हम ये भी कह रहे हैं कि शहीदों के माता पिता या उनकी पत्नियां को 25,000 रुपए की मासिक पेंशन दी जाएगी। 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। जो SC, ST, OBC का बैकलॉग है भर्तियों में, इसको हम पूरा करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। इसमें आपको पता चलेगा कि भर्ती के इम्तिहान कब हैं और इनके रिजल्ट कब आएंगे, ताकि स्कैम्स और घोटाले कम हों। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। और ये उस तरह का भत्ता नहीं होगा जो आज तक आपने देखा नहीं है, जो KCR जी ने आपको वादा करके बताया था। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो ये काम शुरू होगा। प्रदेश के 7 जोन्स में एम्प्लॉयमेंट एक्सचेंज बनाना चाहते हैं हम, और हर जिले में, जैसे रेवंत जी ने भी आपको बताया, स्किल डेवलपमेंट सेंटर बनाया जाएगा। तेलंगाना में सरकारी सहायता पाने वाली प्राइवेट कंपनीज की भर्तियों में तेलंगाना के युवाओं को 75% आरक्षण मिलेगा। स्पेशल गल्फ सेल बनेगा, जिसमें जो गल्फ के देशों में रोजगार के रास्ते बनते हैं, उनकी सुविधा आपके लिए बनाई जाएगी। शिक्षा को बढ़ावा दिया जाएगा। इन्होंने शिक्षा की बजट कम की है। आप सोचिए कि किस तरह का भविष्य बनाना चाहते हैं आपके लिए, अगर स्कूल ही नहीं खुलवा रहे हैं, अगर शिक्षा की बजट कम हो रही है। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के ज़रूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। जो 4,000 करोड़ सरकार के ड्यूज हैं वो क्लियर किए जाएंगे। खम्बम, मेडक में नई इंटीग्रेटेड यूनिवर्सिटीज बनाई जाएंगी। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है, ये वाला। 4 नई IIIT बनाना चाहते हैं हम। वर्ल्ड क्लास की स्पोर्ट्स यूनिवर्सिटी, ये सब काम हम करना चाहते हैं। और इसके अलावा बहुत सारी चीजें इस यूथ के जो आपने डिसीजंस लिए हैं उसमें लिखे गए हैं। आप सबको पढ़ना चाहिए और सबको अच्छी तरह से समझना चाहिए। तो अंत में मैं सिर्फ इतना कहना चाहती हूं कि अगर आज आपको अपने भविष्य को बचाना है, अपने प्रदेश को आगे बढ़ाना है, अपने देश को गलत तरह की राजनीति से बचाना है और एक ऐसी राजनीति स्थापित करनी है जिसके लिए जनता सर्वोपरि है, तो आपको जागरूक बनना एकदम सबसे ज्यादा महत्वपूर्ण चीज यही है। आपको जागरूक बनना पड़ेगा। मैं यही मांगने आई हूं आपसे, बार बार आपसे मिलती रहूंगी, बातें करती रहूंगी, और मेरी इच्छा यही है कि जो सपने शहीदों ने, आपकी बहनों, आपके भाइयों ने आपके प्रदेश के लिए देखे, जिन सपनों को साकार करने के लिए सोनिया अम्मा ने और कांग्रेस पार्टी ने ये निर्णय लिया था, और जिस प्रदेश के लिए इंदिरा अम्मा ने दिन रात काम किया था, वो एक विकसित,
मजबूत प्रदेश बने जो पूरी दुनिया में मशहूर रहे। यही मेरी इच्छा और आशा है। आप सबने बहुत बहुत ध्यान से मेरी बातों को सुना, इसके लिए मैं आपको बहुत धन्यवाद देती हूँ, बहुत धन्यवाद देती हूँ। एक बार मेरे साथ कहिए जय हिंद, जय हिंद, जय हिंद। धन्यवाद।